సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తమ్మునేల్ చూసాకే మీకు అర్థమై ఉంటుంది. సో టాపిక్ అంటూ ఏంటనేది. సో ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి చాలామందికి, కొత్త యూట్యూబర్స్, కొత్త క్రియేటర్స్కి ఎవరికి తెలియదు అనమాట. సో ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే నేను ఛానల్ అనేది డిలీట్ అయ్యింది. సో నేను కూడా మిక్స్డ్ కంటెంట్ పెట్టేవాడిని. సో అలాగా నా ఛానల్ డిలీట్ అవ్వడం కూడా జరిగింది. సో ఆ వీడియో కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఎలా డిలీట్ అయింది ఏంటనేది. సో నాలాగా ఎవరు తప్పు చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అనేది కొత్త గైడ్లైన్స్ అనేవి మనకి ఇచ్చిందనమాట 2025లోని. సో ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు, తర్వాత రీయూజ్డ్ కంటెంట్ పెట్టకూడదు. సపోజ్ ఫర్ కేటగిరీ ఇచ్చామనుకోండి మనం, సో ఆ కేటగిరీ రిలేటెడ్ వీడియోసే మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు తెలుస్తుంది మనకి, మోనిటైజేషన్కి వెళ్ళాక మనకు తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఇది మనకి మిక్స్డ్ కంటెంట్ పెట్టాము, ముందైతే నాకు తెలియదు, ఇప్పుడైతే నాకు ఇలాగొచ్చింది ఏంటని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా కాకుండా ముందుగానే మనం వీడియోస్ ఏవైతే మనం అప్లోడ్ చేస్తున్నామో, ఏవైతే వర్క్ చేస్తున్నామో అది ఒరిజినల్ కంటెంట్తో చేసుకుంటేనే మనకి బెటర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను. ముందు కూడా నాకు అలాగే స్ట్రైక్స్ అనేవి వచ్చాయన్నమాట. ఏవి అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అనేవి వచ్చాయన్నమాట. అవి ఏంటంటే కొంత ఛానల్కి ఎఫెక్ట్ అవ్వదు, ఉండదు, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు యూట్యూబ్లోనే అని చెప్తూ ఉంటుందన్నమాట. సో బట్ ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా మీ ఛానల్ కూడా డిలీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోవడం అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. సో అందుకనే కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. ముందు ఏంటంటే పాత వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా. సో అప్పుడు మనకు తెలిసేది కాదనమాట. ఏంటంటే కంటెంట్ అప్లోడ్ చేసిన తర్వాత 3-4 డేస్కి మనకి తెలిసేది ఏంటంటే ఇందులో దీనికి స్ట్రైక్ వచ్చింది, ఫలానా వీడియోలో ఈ రీయూజ్డ్ కంటెంట్ ఉంది అని చెప్పి తెలిసేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఎట్ అ టైం స్పాట్లోనే మనకి ఆ వీడియోని డిలీట్ అవ్వడం, స్ట్రైక్స్ అనేవి రావడం అంటూ జరుగుతుంది. సో చాలామంది ఉన్నారనమాట అలాగా, ఛానల్స్ అనేవి లాస్ అయిపోయిన వాళ్ళు. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఒరిజినల్ కంటెంటే యూస్ చేసుకోవాలి. అలాగే మన పిక్చర్స్, ఇమేజెస్ కూడా ఓన్ ఇమేజెస్లోనే మనం కొద్దిగా క్రియేట్ చేసుకుని రీయూజ్డ్ని కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో చాలామంది యూట్యూబ్లో వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం, రీయూజ్డ్ కంటెంట్ పెట్టుకోవచ్చు, కాపీ అండ్ పేస్ట్ అవి కూడా చేసుకోవచ్చు వర్క్ అనేది అంటూ ఉంటారు. సో బట్ ఏంటంటే అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి అది తెలుస్తుంది అనమాట. సో నాకు అయ్యింది అలాగా. సో అలా నాలాగా మీరు కూడా ఛానల్ అనేది డిలీట్ అవ్వకుండా సేఫ్ సైడ్గా ఉండాలంటే ఓన్ కంటెంటే పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. సో అదనమాట. ఫ్రెండ్స్. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అంటూ వస్తాయి కదా, అవి ఎప్పుడు వస్తాయో ఏంటనేది మనకు కూడా తెలియదు. సో సడన్గా వస్తాయి అవి. సో ఏంటంటే తర్వాత స్ట్రైక్స్ వచ్చాక మనం చేయడం కూడా ఉండదు, అపీల్ చేసుకోవడం కూడా ఉండదు. ఛానల్ రిమూవ్ అయితే ఒకసారి రికవర్ అనేది చాలా కష్టం అనమాట. తర్వాత పెద్ద క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మన ఈ ఛానల్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. బట్ అది చాలా లాంగ్ ప్రాసెస్, అంతవరకు వెళ్ళడం ఎందుకు, ఓకేనా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని ఈ ఫలానా వీడియో, ఈ కంటెంట్ రిలేటెడ్ కంటెంట్ అలాగా మనం అప్లోడ్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లోని, ఓకేనా. ఎందుకంటే ఒకసారి వన్స్ యూట్యూబ్లోకి వచ్చాక మనం గ్రో అవ్వడానికి వస్తున్నాం కదా. సో అదనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎంతకంత హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో కొంచెం నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.